ఇక్కడే ఉంటారు, ఎక్కడ పోరు. ఈ ఈకో సిస్టంలో ఉన్న వాళ్ళు లెఫ్టిస్ట్ ఒక్కడు పోతే ఒకడు వస్తాడు. ఇట్లా నడుస్తుంది. లాస్ట్లో ఫండింగ్ మనందరూ తెలుసు. జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫండింగ్ అని, రాకెఫెల్లర్ కానీ. న్యూస్ క్లిక్లో మనకు చాలా మటుకు తెలుసు 230 కోట్లు ఫండింగ్ వచ్చింది ఒకటే న్యూస్ ఛానల్కి. అక్కడి నుంచి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. దాంట్లో 72 లక్షలు ఎవరికి ఇచ్చారు తెలుసండి? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా స్పోక్స్ పర్సన్కి ఇచ్చారు. స్పోక్స్ పర్సన్కి 72 లక్షలు. ఆయన అసలు ఏ ఛానల్లో కనిపించాడు మీకు డిబేట్లో. వాడికి 72 లక్షలు ఇచ్చారు. ఎందుకండి? అది ఫండింగ్ చైనా నుంచి వచ్చింది. మన దగ్గర హిందూ అని చెప్పి ఒక పబ్లికేషన్, చాలామంది ఇక్కడ యూపీఎస్సీ చదువుకుంటున్న పబ్లికేషన్, ఇప్పుడు ఎవరు చదవట్లేదు. అది హిందూ పబ్లికేషన్లో మీరు చూడండి, 6 నెలలకు 4 నుంచి 8 పేజీలు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీలో ఏదో షాంఘాయ్లో నడిచిన కాన్ఫరెన్స్ది ఫుల్ పేజ్ వస్తుంది సప్లిమెంట్. ఎక్కడ షాంఘాయ్, ఎక్కడ చెన్నై, సప్లిమెంట్లు 8 పేజీలు. ఇది ఇంకొక అర్బన్ నక్సలీట్. నరసింహన్ రామ్ మన అందరికి తెలుసు, ఓనర్ ఆఫ్ హిందూ, కస్తూరి ఫ్యామిలీ, కార్డ్ హోల్డింగ్ మెంబర్ ఆఫ్ సిపిఐ. అట్లాంటి వాళ్ళు కానీ ఏమైనా మాట్లాడితే డెమోక్రసీ, సెక్యులరిజం అన్నీ మాట్లాడతారు. అందరికి తెలిసి ఉంటుంది. ఐ వాజ్ టాకింగ్ టు సమ్ పీపుల్ హెచ్సియూ నుంచి కొత్త కొలీగ్స్ అని మాట్లాడుతూ చెప్పాను నేను. ఇదంతా ఇక్కడి నుంచి మొదలైంది తెలుసండి. కేరళలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ డిస్మిస్ చేసి, కానీ జ్యోతిబాసు గారు వచ్చారు వెస్ట్ బెంగాల్లో. వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్. ఆమెకు భయం ఉండే, వీళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు బెంగాల్ నుంచి బయటకు వచ్చి బీహార్ వైపు వస్తారో ఏమో, అట్లాంటి మనల్ని ఢిల్లీ దాకా వచ్చేస్తారు. జ్యోతిబాసు అండ్ ఇందిరాగాంధీ ఒక అన్రిటర్న్ అగ్రిమెంట్ రాసుకున్నారు. జ్యోతిబాసు గారి డిమాండ్ 25% ఫ్యాకల్టీ పొజిషన్ సెంట్రల్ యూనివర్సిటీస్లో మా పార్టీ వాళ్ళకు ఉండాలి. అప్పుడు వాళ్ళకి సిపిఐ ఉండేవారు, తర్వాత స్ప్లిట్ అయింది, సిపిఎం వచ్చి. సిపిఐ వాళ్ళకి 25% ఫ్యాకల్టీ పొజిషన్ మా వాళ్ళకు ఉండాలి. ఇవ్వాలి కూడా ఉందండి, అది రూల్, అన్రిటర్న్ రూల్ అది. ఢిల్లీ యూనివర్సిటీ, జేఎన్యూ చూడండి, జాదవ్పూర్ చూడండి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చూడండి, ఎఫ్లూ చూడండి, అన్ని ప్లేసెస్లో 25% మీరు పేర్లు రాసుకోండి, విల్ బి లెఫ్టిస్ట్. వాళ్ళ పని ఏంటి? ఇప్పుడంతా ఎంట్రన్స్ ఎగ్జామ్ ముందే లేకుండే, స్టూడెంట్స్ తీసుకురావాలి. జ్యోతిబాసు గారు కండిషన్ పెట్టారు, 50% స్టూడెంట్స్ మా వైపు నుంచి ఉండాలి, ఎస్పెషలీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ పిహెచ్డి. అప్పుడు ఎంఫిల్ కూడా ఉండే నడిమిట్లో. మీరందరూ అనుకుంటారు ఈ ఎట్లా ఫిలప్ అయిపోయారు ఈ సిస్టంలో, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళని చెప్పేసి. ఇది స్టోరీ. ఆ కథ ఇందిరాగాంధీ పోయినాం, జ్యోతిబాసు పోయిన, కానీ ఆ సిస్టమ్ ఇప్పుడు కూడా నడుస్తుంది. మన గవర్నమెంట్, ఇప్పుడున్న రైట్ వింగ్ గవర్నమెంట్ బ్రేక్ చేశారో, చేయలేకపోతున్నారు. అదే జేఎన్యూ ఇప్పుడు కూడా ఉంది, అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. అదే జాదవ్పూర్ యూనివర్సిటీలో ఇప్పుడు కూడా ఉంది, జామియా మిలియా అదే నడుస్తుంది. ఎక్కడ ఏం మారలేదు. యాజ్ ఏ క్లోజ్ మేము అనుకుంటాం మన అందరూ ఇది పబ్లిక్ యూనివర్సిటీస్ నడుస్తుంది కదా అని. కాదు, అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీస్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెఫ్టిస్ట్ లీడింగ్ యూనివర్సిటీ. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, మనం అనుకుంటాం టాటా వాళ్ళ దగ్గర లేదు, అది యూనియన్ గవర్నమెంట్ దగ్గర ఉంది. కానీ అక్కడ ఉన్న డైరెక్టర్స్ చూడండి, అందరు లెఫ్టిస్ట్. గవర్నమెంట్ ఏం చేయట్లేదు. ఒక టైంలో జావడేకర్ గారు చాలా ప్రౌడ్గా చెప్పారు, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్, నేను మన హిస్టరీ బుక్లో ఒక ఫుల్ స్టాప్ కామా కూడా తీయలేదన్నారు. లక్కీ ఇప్పుడు మార్చారు. అక్బర్ ఎంత గ్రేట్ అని చెప్తున్నారు. ఇప్పుడు 35,000 మంది మహిళలు, పిల్లలు జైపూర్ వైపు అక్బర్ వస్తున్నా అని చెప్పినప్పుడు జోహార్ చేసుకున్నారు. ఇట్స్ అకిన్ టు కమిటింగ్ సూసైడ్. ఇది అక్బర్ ద గ్రేట్, మన హిస్టరీ బుక్స్లో రాసి పెట్టింది. అది ఎవరు? ఇదే రోమిలా తాపర్, ఇదే ఇర్ఫాన్ హబీబ్, ఇదే లెఫ్టిస్ట్ వాళ్ళు. ఫస్ట్ మీరు పుస్తకం మార్చకపోతే ఈ అర్బన్ నక్సల్స్ని మార్చలేరు. వాళ్ళ ఈకో సిస్టమ్ అక్కడి నుంచే ఫ్లో అవుతుంది. ఇది మనం మర్చిపోకూడదు. భీమే కోరగా మర్చిపోదు. ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తాం మన అందరికీ తెలుసు. ఎన్కౌంటర్ జరగంగానే, నక్సలైట్ ఎన్కౌంటర్ జరగంగానే హైకోర్టుకి వెళ్తారు. ఇమ్మీడియట్ పిటిషన్, పోస్ట్మార్టం, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, కాంపన్సేషన్ అన్నీ ఇవ్వాల్సి వస్తుంది. పోలీసు వాళ్ళు ప్రాసిక్యూషన్, ఎవడో ఎన్కౌంటర్ చేస్తే వాళ్ళ మీద ప్రాసిక్యూషన్. వాళ్ళ ఈకో సిస్టమ్ చూడండి. నెక్స్ట్ డే జడ్జి వింటాడు పిటిషన్. మనం బ్రేక్ చేసామా సిస్టమ్? బ్రేక్ చేయలేదండి ఇప్పుడు దాకా. ఇది మన దేశంలో నడుస్తున్న అర్బన్ నక్సల్. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇంకా, కానీ గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళ ఈకో సిస్టమ్ని బ్రేక్ చేయాలంటే మన అందరికీ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేసి పబ్లిక్లో పెట్టాలి, ఒక్కొక్కరిని. అది చేయాల్సిన మన బాధ్యత. చేయకపోతే सरकार हमारी होगी, सिस्टम उनका होगा. धन्यवाद.